హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. 5 నిమిషాలు మీ బండి కానీ సైకిల్ కానీ అలా బయట పెడితే చాలు మాడిపోతూ ఉంది. సో ఈ సిచ్యువేషన్స్ అనేటువంటివి చాలా హాట్గా ఉన్నాయి. వెదర్ కండిషన్స్ అనేటువంటివి చాలా వేడిగా ఉన్నాయి. సో ఇయర్కి సమ్మర్ అనేటువంటిది తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంది. సో అందుకోసమే మీకోసము హాట్ వొకాబులరీని తీసుకొని వచ్చా. హాట్ వొకాబులరీ అంటే మీరు ఇంకేదో ఊహించుకోమాకండి, అట్లాంటిది కాదు ఇది. ఇవి మన యొక్క వెదర్ కండిషన్స్ని బట్టి ఇంత వేడిగా ఉండేటువంటి ఈ సిచ్యువేషన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పడానికి ఉపయోగించేటువంటి 10 వొకాబులరీ వర్డ్స్ అనేటువంటివి నేను తీసుకొచ్చాను. మరి ఏంటి వీటి యొక్క మీనింగ్స్ అనేటువంటివి చూద్దాం. వీటిలో అడ్జెక్టివ్స్ ఉన్నాయి, వర్బ్స్ ఉన్నాయి, నౌన్స్ ఉన్నాయి. మరి వాటి యొక్క మీనింగ్ని అవి యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ని అంటే ఆ సెంటెన్సెస్ రాశాను. మీరు కూడా ఈ వొకాబులరీని తీసుకొని వీటి యొక్క యూసేజ్ని జాగ్రత్తగా గమనించి మీ డైలీ కాన్వర్జేషన్స్లో ఉపయోగించండి. డిఫరెంట్ సెంటెన్సెస్ తయారు చేయండి. ఫస్ట్ వర్డ్ ఎయిర్లెస్. ఎయిర్లెస్ ఇది ఒక అడ్జెక్టివ్ అండి, అంటే నౌన్స్ని మాడిఫై చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక అడ్జెక్టివ్. ఎయిర్లెస్. ఎయిర్లెస్ అంటే గాలి లేని, పేరులోనే ఉంది కదండి. ఎయిర్ లెస్, లేని, గాలి లేని, వితౌట్ విండ్. సో గాలి లేని సిచ్యువేషన్ని మనం చెప్పేటప్పుడు ఎయిర్లెస్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, హాట్ బాగా వేడిగా ఉన్నటువంటి ఎయిర్లెస్ నైట్, గాలి లేనటువంటి రాత్రి అనేటువంటిది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ వర్డ్ పైపింగ్ హాట్. ఏంటండి పైపింగ్ హాట్? పైపింగ్ హాట్ అంటే వెరీ హాట్, బాగా వేడిగా ఉండేటువంటి సిచ్యువేషన్ మనం చెప్పొచ్చు. ఒక వస్తువు కావచ్చు, ఒక ఐటమ్ కావచ్చు, ఏదైనా వేడిగా ఉంది అని చెప్పేటప్పుడు కూడా మనం పైపింగ్ హాట్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనం యూజ్ చేయొచ్చు. ఇది ఒక అడ్జెక్టివ్ అండి. ఎగ్జాంపుల్ చూడండి, పైపింగ్ హాట్ ఫుడ్, బాగా వేడిగా ఉన్నటువంటి ఫుడ్ ఆర్ డ్రింక్స్. సో పైపింగ్ హాట్ అంటే వెరీ హాట్, గుర్తుంచుకోండి ఈ మీనింగ్. నెక్స్ట్ థర్డ్ది డాగ్ డేస్. ఏంటండి డాగ్ డేస్? డాగ్ అంటే కుక్క, డేస్ అంటే రోజులు. కుక్క రోజులా కాదండి. డాగ్ డేస్ అంటే హాటెస్ట్ డేస్ ఇన్ ద సమ్మర్. హాటెస్ట్ డేస్ ఇన్ ద సమ్మర్, దీన్ని మనం డాగ్ డేస్ అంటాం. సో ఇది ఒక నౌన్ అండి. డాగ్ డేస్ అనేటువంటిది ఒక నౌన్. హాటెస్ట్ డేస్ ఇన్ ద సమ్మర్, సమ్మర్లోనే కొన్ని రోజులు మనం ఫీల్ అవుతూ ఉంటాం ఇలా. సో ఇవి చాలా వేడిగా ఉన్నాయి ఆ రోజులు, అబ్బా ఇంత హీట్ ఎప్పుడు లేదనేటువంటిది మనం ఫీల్ అవుతూ ఉంటాం ఒక్కొక్క సీజన్లలో. సో అటువంటి సమ్మర్లో కొన్ని స్పెషల్ డేస్ మరీ హాట్గా మనం ఫీల్ అవుతే వాటిని మనం చెప్పడానికి డాగ్ డేస్ అనేటువంటి ఈ నౌన్ యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, దీస్ ఆర్ ద డాగ్ డేస్ ఇన్ ద సీజన్. ఈ రోజులు అనేటువంటివి ఈ సీజన్లోనే హాటెస్ట్ డేస్ అనేటువంటిది మనం ఫీల్ అయినప్పుడు వాటిని ఇలా మనం ఇంగ్లీష్లో చెప్పొచ్చు. సో ఇక్కడ పైపింగ్ హాట్ కూడా అండర్లైన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ ఫోర్త్ది ఫగ్. ఏంటండి ఫగ్? ఇది ఒక అడ్జెక్టివ్. సో ఆల్రెడీ ఇక్కడే రాశాను. ఇది ఒక అడ్జెక్టివ్. ఏంటి దీని మీనింగ్ అంటే ఎయిర్ దట్ ఈజ్ హాట్, అన్ప్లెజెంట్ ఎయిర్ అనమాట. ఎలా వస్తుంది ఈ హాట్ అన్ప్లెజెంట్ ఎయిర్ అంటే, ఒక రూమ్లో ఎక్కువ మందిని కుక్ చేయడం వల్ల మనం ఆల్రెడీ వదిలేటువంటి గాలి వల్ల ఆ రూమ్ అనేటువంటిది వేడెక్కుద్ది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ మనం చెప్పేటప్పుడు, అట్లాంటి వెదర్ హాట్గా ఉందని మనం చెప్పేటప్పుడు ఈ ఫగ్ అనేటువంటి అడ్జెక్టివ్ని మనం యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఓపెన్ ద విండో. విండో ఓపెన్ చేయండి. దెర్ ఈజ్ అ ఫగ్ హియర్. ఇక్కడ బాగా ఫగ్గా ఉంది అంటే బాగా వేడిగా ఉంది వాతావరణం, చాలామంది ఉన్నారు, అందరిని కుక్ చేశారు, సో వేడైంది వాతావరణం, విండో ఓపెన్ చేయండి, చల్లగాలి అనేటువంటిది వస్తుంది అనేటువంటిది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ సిజిల్. ఏంటండి సిజిల్? సిజిల్ అనేటువంటిది వర్బ్ అండి. వర్బ్. సిజిల్ సౌండ్స్ అనేటువంటివి కూడా మనం వింటూ ఉంటాం. ఇప్పుడు మనం ఏదైనా ప్యాన్ పైన ఫ్రై చేసేటప్పుడు వచ్చేటువంటి అనేటువంటి సౌండ్ ఉందే, వాటిని మనం సిజిల్ సౌండ్స్ అనేటువంటివి కూడా అంటాం. అంటే అంత హీట్ మీద బాగా వేయిస్తే ఆ సౌండ్ అనేటువంటిది వచ్చింది అనమాట. బీ వెరీ హాట్, బాగా వేడిగా ఉండడం అండి. ఫ్రై మీద అలా సౌండ్ వస్తుందంటే దాని అర్థం ఏంటంటే బాగా వేస్తున్నాం కదా, బాగా వేడిగా అనేటువంటి చేస్తున్నాం కదా. మనం కూడా సమ్మర్లో మధ్యాహ్నం 12 బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు మనం కూడా సిజిల్ అయిపోతూ ఉంటాం అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం సిజిల్ అనేటువంటి ఈ వర్బ్ను వాడచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, వి సిజిల్డ్ ఇన్ బ్లేజింగ్ సన్షైన్ దిస్ వీక్. బ్లేజింగ్ మండిపోతున్నటువంటి ఈ సన్షైన్ సూర్యుని యొక్క ఎండకి మేము కూడా సిజిల్ అయిపోయాము అనేటువంటిది మనం ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ చూద్దాం స్టఫీ.
స్టఫీ అనేటువంటిది ఒక అడ్జెక్టివ్ అండి. ఏంటా స్టఫీ అంటే వితౌట్ ఎయిర్, గాలి లేకపోవడం అండి. వితౌట్ ఎయిర్ లేదా ల్యాక్ ఆఫ్ వెంటిలేషన్. వెంటిలేషన్ లేకుండా బాగా వేడిగా ఫీల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ మనం చెప్పాలంటే అప్పుడు మనం స్టఫీ అనేటువంటి అడ్జెక్టివ్ని మనం వాడచ్చు. అంటే గాలి లేకపోవడం, వెంటిలేషన్ లేకపోవడం, హీట్గా మనం ఫీల్ అవుతుంటాం కదా, హాట్గా ఫీల్ అయ్యేటువంటి ఆ సిచ్యువేషన్ మనం చెప్పేటప్పుడు స్టఫీ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనం వాడచ్చు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, ఆ స్టఫీ ఆఫీస్, బాగా వేడిగా ఉన్నటువంటి ఆఫీస్ అనేటువంటిది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ చూద్దాం టారిడ్. ఏంటండి టారిడ్? ఇది ఒక అడ్జెక్టివ్ అండి. ఏంటా టారిడ్ అంటే వెరీ హాట్ అండ్ డ్రై, బాగా హాట్గా ఉండడం, డ్రై వెదర్ కండిషన్స్ ఉంటాయి కదండి, వాటిని మనం చెప్పేటప్పుడు మనం టారిడ్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు. చూడండి టారిడ్, వెరీ హాట్ అండ్ డ్రై. ఎగ్జాంపుల్ చూడండి, ద టారిడ్ హీట్ ఆఫ్ మే. సో మేలో ఉండేటువంటి టారిడ్ హీట్, బాగా హాట్గా డ్రైగా ఉండేటువంటి కండిషన్స్ మనం మేలో ఫీల్ అవుతూ ఉంటాం. అట్లాంటి కండిషన్స్ చెప్పేటప్పుడు టారిడ్ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ మనం వాడచ్చు. నెక్స్ట్ సల్ట్రీ. ఏంటండి సల్ట్రీ? ఇది ఒక అడ్జెక్టివ్ అండి. వెరీ హాట్ అండ్ హ్యూమిడ్, బాగా వేడిగా ఉక్కపోతగా ఉండేటువంటి సిచ్యువేషన్ మనం ఫీల్ అవుతూ ఉంటాం. సో ఉక్కపోత అనేటువంటి మాటను కూడా మనం చెప్పొచ్చు. సో ఉక్కపోతగా ఉంది అని మనం చెప్పేటువంటి సిచ్యువేషన్లో బాగా హాట్గా హ్యూమిడ్గా ఉండేటువంటి వెదర్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సల్ట్రీ అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనం వాడచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఆ సల్ట్రీ డే. ఈ డే అనేటువంటిది ఎలా ఉందా అంటే బాగా హాట్గా హ్యూమిడ్గా ఉక్కపోతగా ఉంది అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ స్కోచర్. ఏంటండి స్కోచర్? ఇది నౌన్ అండి. ఏంటంటే దీని మీనింగ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ సన్నీ డే. ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ సన్నీ డే, బాగా వేడిగా ఎండగా ఉండేటువంటి ఆ రోజు ఉంది చూసారా, దాన్ని మనము స్కోచర్ అని చెప్పొచ్చు. ఇది నౌన్ అన్నమాట. మరి ఏంటి ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ వీక్ కుడ్ బి ఏ రియల్ స్కోచర్. నెక్స్ట్ వీక్, వచ్చే వారం అనేటువంటిది దాదాపుగా బాగా ఎండగా ఉండబోతుంది, ఎండలు బాగా కాస్తాయి నెక్స్ట్ వీక్ అనేటువంటిది మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. సో నెక్స్ట్ వీక్ కుడ్ బి ఏ రియల్ స్కోచర్. సో స్కోచర్ అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హాట్ అండ్ సన్నీ డే. నెక్స్ట్ మగ్గి. ఏంటండి మగ్గి? ఇది ఒక అడ్జెక్టివ్ అండి. మగ్గి అనేటువంటిది ఏంటా మగ్గి అంటే అన్ప్లెజెంట్లీ వార్మ్, అన్ప్లెజెంట్లీ వార్మ్ అండ్ హ్యూమిడ్. అన్ప్లెజెంట్గా, ఇబ్బందికరంగా ఉండేటువంటి వేడి మరియు హ్యూమిడ్, ఆ ఉక్కపోత, దాన్ని మనం చెప్పేటప్పుడు మగ్గి అనేటువంటి ఈ అడ్జెక్టివ్ని మనం వాడచ్చు. అన్ప్లెజెంట్లీ వార్మ్ అండ్ హ్యూమిడ్. సో ఆ సిచ్యువేషన్ మనం చెప్పేటప్పుడు మగ్గి అనేటువంటి అడ్జెక్ట్ని మీరు యూజ్ చేయండి. బాగా వేడిగా మరియు ఉక్కపోతగా ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంటుంది కదా, సో ఆ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు మనం మగ్గి అనేటువంటి అడ్జెక్ట్ని వాడచ్చు. సో ఇవ్వండి మనం నేర్చుకున్నటువంటి 10 హాట్ వొకాబులరీ. ఈ సమ్మర్లో వీటిని యూజ్ చేసి మీరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడండి. సో ఇదండి ఈరోజుకి మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.